నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు. నన్ను ఎవరికో ఇచ్చేసి వెళ్ళిపోయారంట. నేను పుట్టక ముందే మా అమ్మ నాన్నలు విడిపోయారు అంకుల్. అమ్మా నాన్నలు లేకపోయినా పిల్లలకి దూరం అయిపోయినా ఆ పసివాళ్ల మనసులు ఎంతగా బాధపడతాయో అర్థమైందా అమ్మా? మీ పిల్లలు కూడా వాళ్ళలా బాధపడకుండా సంతోషంగా ఉంటారు. అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? జై, నీకెప్పుడైనా మీ నాన్న కావాలని అనిపించిందా? నీకు మీ నాన్నతో కలిసి ఉండాలని అనిపించిందా? అమ్మా, అవును జై, రోజు మీ నాన్న నిన్ను స్కూల్ దగ్గర దింపాలని కానీ నాన్న ఉంటే బాగుంటుందని కానీ నీకెప్పుడైనా అనిపించిందా? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? నాన్న లేనందుకు, అమ్మ లేనందుకు నీ ఫ్రెండ్స్ ఎంత బాధపడుతున్నారో నీకు అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళలాగా నువ్వు కూడా బాధపడకూడదని అడుగుతున్నాన్రా. లేదమ్మా, నేనెప్పుడు అలా ఆలోచించలేదు. వాళ్ళలా నేనెప్పుడు బాధపడను. ఆయన కోలుకోవటం కోసమే నువ్వు ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చావు. చూస్తుంటే నువ్వు ఆయనతో కలిసిపోయావని నాకు అనిపిస్తుందమ్మా. నువ్విక్కడుంటే మారిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు కదా, మనం వెళ్ళిపోదాం పదమ్మా. నిజం చెప్పమ్మా, నువ్వు సీనియర్తో కలిసిపోయావు కదూ? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్, వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,